దాంపత్య జీవితంలో కూడా ఇప్పుడున్న అమ్మాయి అంటే ఇదివరకు మనకి వంటింటికి మాత్రమే పరిమితం, లేకపోతే ఇంట్లో అందరినీ చక్కదిద్దేది. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేయటం వల్లో ఇంకేదో మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదనే వచ్చే కొన్ని వాదనల నేపథ్యంలో అసలు ఎలా ఉండాలి అని అంటారు? అమ్మాయిలు ఉద్యోగం చేయటం అమ్మాయిలు. వల్ల హ్మ్. పట్టించుకోలేదు. హ్మ్. అమ్మాయిలు ఉద్యోగం చేయటం వల్ల ఇంట్లో పూజ, పునస్కారం ఏదో నడుస్తుంది కదా! పట్టించుకోకుండా కాళ్ళు ఉండదు. తన్నేసి వెళ్ళట్లేదు. అలాగని క్లబ్బుల్లో, పబ్బుల్లో కూడా తిరగట్లేదు కదా! పాపం ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది. మళ్ళీ పిల్లల కోసం పరిగెత్తుకొని వస్తుంది. మళ్ళీ పిల్లలు ఆ టైంకి మళ్ళీ స్కూల్ నుంచి వస్తారనేసి ఆశ ఆరాటపడుతుంది. అలాంటప్పుడు అమ్మాయే పట్టించుకోలేదు అనేసంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆ అబ్బాయి కూడా వచ్చినప్పుడు ఆ అబ్బాయి కూడా పట్టించుకోవచ్చు కదా! అమ్మాయినే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఈ విషయంలో? ఇప్పుడు అమ్మాయి వర్క్ చేస్తుంది, అబ్బాయి వర్క్ చేస్తున్నారు. ఇద్దరు రండి, ఇద్దరు సరిసమానంగా ఇద్దరు వర్క్ చేసుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలంటే ఏం పాలు పంచుకుంటున్నారు వీళ్ళు? కాదా? వీళ్ళు ఎంతసేపు ఆ అమ్మాయి మీద భారం వేయడం కాదు కదా! అబ్బాయి కూడా ఒక సుఖం అనేది కావాలి, సంతోషం అనేది కావాలి, కొంచెం విరామం అనేది కావాలి. అంతేగాని గానుగద్దు చాకిరిలాగా చేయడం, ఇంకా ఆ అమ్మాయిని దెప్పొడవడం, అది చేయలేదే, ఇది చేయలేదే, పిల్లల్ని ఇంకా సరిగ్గా చూసుకోలేదే, పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఆ తల్లినే పట్టుకొని తిడతారు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి పాత్ర ఎంత వహిస్తున్నాడు ఆ ఇంట్లో అనేది కూడా ఆలోచించాలి. అంతేగాని ఓన్లీ అమ్మల మీదే ఎద్దేవా వేయడం మాత్రం అస్సలు మంచిది కాదు. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత ఇరువురు సమానంగా చూసుకునేప్పుడే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది, ఆ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఓకే. అమ్మ, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఇద్దరూ పనిచేస్తే గాని ఇంటికి గడవని పరిస్థితి. అలాంటప్పుడు చిన్న చిన్న పొరపొచ్చాలు రావటం అనేది సహజం. అలాంటప్పుడు అంటే దాంపత్య జీవితం అనేది ఎలా మెలగాలి? కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే ఏ రకంగా? అంటే ఇప్పుడు ఈ దాంపత్య జీవితం అనేటప్పటికి ఇద్దరిలోనూ సహనం అనేది పూర్తిగా లోపించుకుపోయింది. సంతోషం అనేది పూర్తిగా క్షీణించిపోయింది. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇద్దరిని ఒక మెకానికల్ లైఫ్ లాగా అయిపోతుంది. ఇరుపొట్టిలతో ఇల్లు చేయడం, వాతం నొప్పులతో ఒళ్ళు చేయడం అనేప్పుడు వాళ్ళని చూసి ఒళ్ళు కాల్చుకోవడం, వీళ్ళని చూసి ఏదో గొప్పలకు పోవడం అనేసి అప్పుల పాలైపోవడం అనేది అయిపోయింది తప్పనించి వీళ్ళకు ఒక సఖ్యత, ఒక పొందిక అనేది వాళ్ళలో ఇద్దరిలో ఇరువురిలో లోపించింది. అది చెప్పాల్సింది ఎవరు? తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, ఇంటికి పెద్దవాళ్ళు. వాళ్ళే చెప్పనప్పుడు ఏదో మా బిడ్డలను చదివిచ్చేసాం, మా బిడ్డల్ని మంచి ఉన్నతులను చేసేసాం అంటున్నారే కానీ, బోల్డంత సంపాదన పనులను చేసేసాం అంటున్నారే కానీ, వాళ్ళు ఫ్యామిలీలో ఎలా మెలగాలి, సంసారం అంటే ఏమిటి, కాపురం అంటే కలహాలే కాకుండా వీళ్ళకి సంతోషాలే కాకుండా ఇంకొన్ని చిక్కు సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు సముద్రం అన్నప్పుడు ఏదో ఎదురీతలు నడుస్తూనే ఉంటాయి, ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి, దాన్ని కూడా అధిగమించాలి. అలా మించాలి అనేటప్పటికీ మనం తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకి పెళ్ళికి ముందే వాళ్ళకు బోధించాలి. అలాంటప్పుడు లేదంటే కౌన్సిలింగ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే తనకు తెలుస్తుంది వైఫ్ అంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి అనేసి అబ్బాయికి తెలియాలి, అమ్మాయికి కూడా. ఎందుకంటే ఈ కష్ట సుఖాలు వచ్చినప్పుడు మనం కాలదనుకొని వెళ్ళిపోవడం కాకుండా, అది ఆత్మహత్యలకు దారి తీయకుండా ఎలా అధిగమించాలి, దాన్ని సమయస్ఫూర్తితో ఎలా మనం నెట్టుకురావాలి అనేది అమ్మాయికి కూడా నేర్పించాలి. అలా నేర్పించినప్పుడు ఏ సంసారమైనా సుఖమయమే. అవును. సో, అంటే కొద్దిసేపు అంటే మనకి కొద్ది రోజులు ట్రావెల్‌లో మనకి లోటుపాట్లు తెలుస్తాయి. అప్పుడు కొత్తగా పొరపొచ్చాలు రావటం, గొడవలు రావటం జరుగుతుంది. కానీ కొత్తగా పెళ్ళైనప్పుడే తల్లిదండ్రులు ఎలాంటి కౌన్సెలింగ్ ముందే ఇయ్యాలి వాళ్ళకి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా కొన్ని కొన్ని ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి? కొత్తగా పెళ్ళైనప్పుడు కాదు, పెళ్ళి కాకముందే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి, మన అబ్బాయికి ఇంట్లో పెళ్లి చేయాలన్నప్పుడు పెళ్ళి కాకముందే లైఫ్ అనేది మనకు క్షుణ్ణంగా బోధించాలి. పాత రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు, నానమ్మలు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, ఇవన్నీ ఎన్నో చెప్పేవాళ్ళు మనకి. ఇప్పుడు తల్లిదండ్రులైనా కొంచెం ఆ పాత్ర పోషిస్తే మంచిది. అంతేగాని తల్లులేమో మేము కిట్టి పార్టీలో మేము బిజీగా ఉన్నామని తల్లులు చెప్పడం. ఎందుకంటే ఈరోజు మాకు 4 కిట్టీలు ఉన్నాయండి అంటుంటారు, అది గ్రేట్గా ఏదో పెద్ద అవార్డు వచ్చినట్లు. అంతేగాని ఇంటి పట్టునే వాళ్ళు ఉండరు, ఎప్పుడుకో వస్తుంటారు కిట్టీలు పూర్తి చేసుకొని, డిన్నర్లు చేసుకొని, క్లబ్లు పేకాటాలు ఆడుకొని, ఇంకా కిట్టీలో చేసేదానికి అంటే అంతకంటే ఇంకేమున్నాయి, కబుర్లు కాకరకాయలు ఇవే కదా ఉండేది.
అలా చేసుకుంటుంది. ఇప్పుడు ఈ తండ్రులు కూడా ఏం చేస్తారు, ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రాకుండా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసుకోవడం, క్యారమ్స్ ఆడుకోవడమో ఇంకేదో పేకాట ఆడటమో వాళ్ళు ఏదో చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి వాళ్ళ భవిష్యత్ ఏమిటి, వాళ్ళని చదివిస్తున్నాం అదే ఒక భవిష్యత్ అనుకుంటున్నారు. వాళ్ళకి సెల్ ఫోన్స్ తీసుకుంటున్నాం, వాళ్ళ విరామ సమయంలో సెల్ ఫోన్లతో కాలం గడుపుకుంటున్నారు అంటున్నారే కానీ వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఎలా వాళ్ళను డెవలప్ చేయాలి అనేసి తల్లిదండ్రులకి ఇద్దరికీ ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి పిల్లలు అనేది టోటల్గా యువత తప్పకుండా పాడైపోతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులు మాత్రమే.